స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు ఇండియన్ విక్స్ అయితే బాగా పెరిగటం జరిగింది. గడిచిన 30 రోజుల్లో చూసుకుంటే ఇండియా విక్స్ అంటే వోల్టాలిటీ ఇండెక్స్ విక్స్ అనేది 80% పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఈ రోజు 21.09 హైని కూడా టచ్ చేసింది. అయితే మార్కెట్ అనలిస్టులు చెప్పడం ఏంటంటే 28 to 32 వరకు కూడా అంత రిస్కీగా అయితే ఏం లేదు. ఇండియా విక్స్ ఒకళ్ళు పెరిగినప్పటికీ అది కానీ క్రాస్ అయితే మార్కెట్ చాలా ఘోరంగా పడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇండియా విక్స్ అయితే గ్రాడ్యువల్ గా పెరుగుతోంది. ఈ రోజు కూడా పెరిగింది. ఇక ఇండియన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈ డేటా రిలీజ్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఇది ఫిబ్రవరి తర్వాత మార్చ్ లో కాస్త పెరగడం జరిగింది. ఎందుకంటే మార్చ్ లో 0.20 ఉన్నది కాస్త 0.53కి పెరిగింది. అది ఇప్పుడు అంటే ఏప్రిల్ డేటా వచ్చి మార్చ్ లో 0.53 ఉన్నదల్లా ఇప్పుడు ఏప్రిల్ లో 1.26కి పెరిగింది. అంటే ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. 13 months హైకి చేరింది. ఈ వస్తువుల రేట్లు అనేది విపరీతంగా పెరగడంతో ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఆ ఇన్ఫ్లేషన్ పెరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ యొక్క WPI అంటే ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లో ఈ ఫుడ్ ప్రొడక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అలాగే పవర్ ఫ్యూయల్ సంబంధించినవి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ 113 పాయింట్లు పెరిగి 22,217 క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 47,859 క్లోజ్ అయింది. నిఫ్టీ 50లో 36 స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయితే 14 స్టాక్స్ నెగిటివ్ గా ట్రేడ్ అయినాయి. పాజిటివ్ గా ట్రేడ్ అయిన స్టాక్స్ లో అదానీ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్, ONGC, L&T ఉండగా టాప్ క్లోజర్స్ గా సిప్లా, TCS, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. ఇక ఈ రోజు మెటల్ స్టాక్స్ అనేది చాలా పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఓవరాల్ గా 3% దాకా పెరగడం జరిగింది మెటల్ స్టాక్స్. అలాగే అదానీ గ్రూప్ సంబంధించిన స్టాక్స్ 2 to 6% దాకా ఈ రోజు పెరగడం జరిగింది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా 4% పెరిగింది. హిందాల్కో 2% పెరగడం జరిగింది. ఇక రైల్వే స్టాక్స్ అన్ని ఈ రోజు చాలా అగ్రెసివ్ గా ట్రేడ్ అయినాయి. ముఖ్యంగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ కంపెనీకి 239 కోట్ల ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ అనేది కోరమండల్ ఇంటర్నేషనల్ నుంచి రావడం జరిగిందని కంపెనీ అప్డేట్ చేసింది. అంతేకాకుండా మరో న్యూస్ ఏంటంటే రైల్ వికాస్ నిగమ్ సంబంధించి చెన్నైకి చెందిన డ్రోన్ కంపెనీ దక్ష అన్మాన్డ్ సిస్టమ్స్ ఆ కంపెనీలో 7% స్టేక్ ని తీసుకుంటుంది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. దీనికోసం 150 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇక రైల్ వికాస్ నిగమే కాకుండా రైల్వే సంబంధించిన స్టాక్స్ అన్ని అంటే IRFC, ఎర్కాన్ ఇంటర్నేషనల్, రైల్టెల్ కార్పొరేషన్ ఇలాంటి స్టాక్స్ కూడా ఈరోజు 7 to 10% ఓవరాల్ గా రైల్వే స్టాక్స్ పెరగడం జరిగింది. ఇక ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ఈ కంపెనీ Q4 రిజల్ట్స్ రెవెన్యూ 7% పెరిగింది. ప్రాఫిట్స్ గణనీయంగా పెరిగినాయి. 89 కోట్లు గతంలో వస్తే ఇప్పుడు ఏకంగా 277 కోట్లు లాభాన్ని ప్రకటించింది. కంపెనీకి మార్జిన్స్ కూడా దాదాపు 50% పెరగడం జరిగింది. ఈ కంపెనీకి హీరో మోటోకార్ప్ 2-వీలర్ లో మార్కెట్ లో ఒక లీడర్షిప్ ఉన్న కంపెనీ హీరో మోటోకార్ప్. ఈ కంపెనీ యొక్క స్పేర్ పార్ట్స్ ఇక మీదట ONDC అంటే ఆన్లైన్ ద్వారా కూడా అమ్మబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్. ఇది యాక్చువల్ గా ఈ రిటైల్ ఈ కామర్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం భారత ప్రభుత్వ సంస్థ అంటే వాణిజ్య పరిశ్రమల శాఖ గతంలో ప్రోత్సహించింది. ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ONDC అనేది. దీని ద్వారా స్పేర్స్ కస్టమర్స్ అందరికీ అందుబాటులోకి తెరవనున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రోజు స్టాక్ లైఫ్ టైం హైని టచ్ చేసింది హీరో మోటోకార్ప్. ఇక లైఫ్ టైం హైని టచ్ చేసిన మరో కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్. ఇది డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఈ కంపెనీ చాలా పాజిటివ్ గా లైఫ్ టైం హైని టచ్ చేసింది. ఈరోజు UBS బ్రోకరేజ్ సంస్థ ఏం చెప్తుందంటే కంపెనీకి ఆర్డర్ బుక్ ఫైనాన్షియల్ ఇయర్ 2028 నాటికి 4 రెట్లు పెరిగే అవకాశం ఉందని అప్డేట్ చేస్తుంది. అలాగే రెవెన్యూ 50% దాకా పెరిగే అవకాశం ఉందని చెప్తుంది. ఇక భారతదేశం కూడా ఇక డిఫెన్స్ సంబంధించి ఎక్కువ బడ్జెట్లు కేటాయించడం, దిగుమతులు ఇంపోర్ట్స్ తగ్గించుకుని మన ఇండియన్ కంపెనీస్ కి ఎక్కువ అవకాశాలు ఇచ్చే దిశగా భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఈ కంపెనీకి అనేక అవకాశాలు రానున్నాయన్నట్టుగా అప్డేట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ UBS బ్రోకరేజ్ సంస్థ కంపెనీ టార్గెట్ గతంలో 3,600 రూపాయలు ఇస్తే ఇప్పుడు 5,200 వరకు ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉందని అప్డేట్ చేస్తుంది హిందుస్థాన్ ఏరోనాటికల్ సంబంధించి. ఇక జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో విషయానికి వస్తే ఈ కంపెనీకి సంబంధించి చాలా మంది అనలిస్టులు చాలా పాజిటివ్ గా ఉన్నారు. కానీ ఈ రోజు స్టాక్ అయితే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 6% పైనే స్టాక్ డ్రాప్ అవడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అంటే కంపెనీ యొక్క రిజల్ట్స్ చూపించిన దాన్ని బట్టి లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసుకుంటే ESOP కాస్ట్ అనేది డబల్ అయిందని చెప్తున్నారు. ESOP కాస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కి ఇప్పుడు కొంతమంది శాలరీస్, ఈ ఇన్సెంటివ్స్, ఈ బోనస్ వీటితో పాటుగా కంపెనీలో షేర్లు కూడా ఇవ్వడం అనేది మనం
వింటూ ఉంటాం. అలాగే ఎంప్లాయీస్ కి షేర్ల రూపంలో ఇచ్చే బెనిఫిట్ నే ఈ ESOP అంటారు, అంటే ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్. ఈ ప్లాన్ కి కంపెనీ ఖర్చు పెట్టిన ఖర్చు 84 కోట్లు గతంలో ఉంటే ఇప్పుడు అది కాస్త 161 కోట్లు, అంటే దాదాపు ఈ ఖర్చు రెట్టింపు అయింది అనేది ఒక మైనస్ పాయింట్ ఈ రోజు స్టాక్ పట్టడానికి కారణం. అదొకటి. రెండోది, నిన్న కంపెనీ యొక్క అనుబంధ సంస్థ జొమాటో యొక్క అనుబంధ సంస్థ నిన్న సోమవారం నాడు బోర్డు సమావేశం అవడం జరిగింది. ఇది జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే మనకి గతంలో పేటిఎం బ్యాంక్ ఎలా ఉందో, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఎలా ఉందో ఆ విధంగా ఈ జొమాటో పేమెంట్స్ బ్యాంకు సంబంధించి ఈ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ గా ఉన్న JPPL RBI ఇచ్చిన సర్టిఫికేట్, ఏదైతే ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ గా ఉన్న సర్టిఫికేట్ ని వాలంటరీగా వీళ్లే RBIకి సరెండర్ చేద్దాం అనుకుని నిర్ణయం తీసుకుంది ఈ బ్యాంకు. ఏ కారణం చేత అన్నది మనకు తెలియదు. సో దాంతో ఒక నెగిటివ్ గా స్టాక్ ట్రేడ్ అవడం జరిగింది ఈ రోజు. కానీ ఓవరాల్ గా జొమాటో బిజినెస్ అనేది రాబోయే రోజుల్లో, అంటే ఫుడ్ డెలివరీ బిజినెస్ 20% పెరిగే అవకాశం ఉందని, అలాగే జొమాటోకి చెందిన బ్లింకిట్ ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ రకరకాల మేజర్ సిటీస్ లో స్టోర్స్ ఎక్స్పాండ్ చేయడం ఒకటి ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. ఢిల్లీ, NCR, బెంగళూరు, ముంబై ఇక్కడ ఇంచుమించు ఒక్కొక్క లొకేషన్ లో 500 పైనే స్టోర్స్ సపోర్ట్ చేసే విధంగా బ్లింకిట్ గ్రాసరీ ఆన్లైన్ స్టోర్ అనేది డెవలప్ అవుతుంది. ఇక ఇండియాలో చాలా ప్లేసుల్లో ఇలా స్టోర్స్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. దీనివల్ల రాబోయే రోజులు, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 కల్లా కంపెనీకి మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంది అనేది ఓవరాల్ గా అనలిస్టులు భావిస్తున్నమాట. దాంతో ఈ బ్రోకరేజ్ సంస్థలు, అంటే సిటీ బ్రోకరేజ్ సంస్థ జొమాటో షేర్ కి 235 రూపాయలు టార్గెట్ ఇవ్వటం, అలాగే నోవామా అనే సంస్థ 245 రూపాయలు టార్గెట్ కి ఇవ్వటం, UBS అనే బ్రోకరేజ్ సంస్థ 250 రూపాయలు టార్గెట్ కి ఇవ్వటం జరిగింది. ఇది జొమాటో సంబంధించి. ఓవరాల్ గా జొమాటో గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే ESOP అంటే ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్, ఎంప్లాయీస్ కి కంపెనీ షేర్ల రూపంలో ఇచ్చే అదనపు ప్రయోజనం. దాని ద్వారా కంపెనీకి ఎక్కువ ఖర్చు అయింది. 84 కోట్ల బదులు ఈ సంవత్సరం సేమ్ క్వార్టర్ Q4 లో 161 కోట్లు ఖర్చు అయింది అనేది పాయింట్ లో మెయిన్ ఈ రోజు స్టాక్ నెగిటివ్ గా ట్రేడ్ అవడం. అంతేకాకుండా పేటిఎం ఆన్లైన్ పేటిఎం సర్వీసెస్ కి సంబంధించిన సర్టిఫికేట్ ని RBI కి వీళ్లే వాలంటరీగా సమర్పిద్దాం అనుకుంటున్నారు. మరి అది ఎందుకో తెలియదు. దానివల్ల ఈ రోజు స్టాక్ డ్రాప్ అవడం జరిగింది. బట్ ఓవరాల్ గా అనలిస్ట్ అందరూ కూడా ఫుడ్ డెలివరీ బిజినెస్ సంబంధించి, జొమాటో బిజినెస్ సంబంధించి, జొమాటోకి సంబంధించిన బ్లింకిట్ ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ దాని యొక్క బిజినెస్, దాని యొక్క భవిష్యత్తు సంబంధించి అందరూ కూడా చాలా పాజిటివ్ గానే ఉండడం జరిగింది. ఇక దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇది KFC, పిజ్జా హట్ దీనికి ఆథరైజ్డ్ ఫ్రాంచైజీ. ఇండియాలో ఈ 2 బ్రాండ్స్ సంబంధించి స్టోర్స్ ఏర్పాటు చేసి బిజినెస్ చేస్తున్న కంపెనీ దేవయాని ఇంటర్నేషనల్. Q4 లో ఈ కంపెనీకి సంబంధించిన రెవెన్యూ 34% పెరిగింది. ఇక నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత సంవత్సరం Q4 లో 60 కోట్లు లాభాన్ని ప్రకటించిన ఈ కంపెనీ ప్రస్తుతం 7,50,00,000 నష్టాన్ని ప్రకటించింది దేవయాని ఇంటర్నేషనల్. ఇక కొచ్చిన్ షిప్ యార్డ్ విషయానికి వస్తే ఇది షిప్పులు తయారు చేసే కంపెనీ. ఈ రోజు 9% పైగానే పెరిగింది. ఈ కంపెనీకి ఒక మేజర్ ఆర్డర్ రావడం జరిగింది యూరోపియన్ క్లయింట్ నుంచి. ఆ యూరోపియన్ క్లయింట్ 500 నుంచి 1000 కోట్ల వరకు విలువగల ఆర్డర్ ఇచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇది దేని గురించి అంటే ఒక హైబ్రిడ్ సర్వీస్ ఆపరేషన్ వెసల్ ని తయారు చేయడానికి దాని యొక్క డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ కోసం ఈ ఆర్డర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క కొచ్చిన్ షిప్ యార్డ్ సంబంధించి మరొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ మంత్ లోనే వీళ్ళు US సంబంధించిన నావీ షిప్పులకి రిపేర్లు చేయడానికి ఒక అగ్రిమెంట్ ని చేసుకుంది గత సంవత్సరం. ఈ యొక్క అగ్రిమెంట్ అనేది April 5th నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి కొచ్చిన్ షిప్ యార్డ్. ఎందుకంటే అమెరికాలో వాళ్ళ యొక్క నావీ సంబంధించిన షిప్పులు ఎప్పుడు రిపేర్ వచ్చినా కూడా వీళ్ళు రిపేర్ చేసేందుకు దానికి ఒక రేట్ కాంట్రాక్ట్ లాగా నిర్ణయించుకుంది కంపెనీ. రీసెంట్ గా IPOకి వచ్చిన కంపెనీ రిఫ్రాక్టరీ షేప్స్ లిమిటెడ్. ఈ కంపెనీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే ప్రీకాస్ట్, ప్రీ ఫైడ్ బ్లాక్స్, బర్నర్ బ్లాక్స్, స్పెషాలిటీ షేప్డ్ రీఫ్యాక్టరీ బ్రిక్స్. అంటే ఆల్రెడీ మౌల్డెడ్ ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో మౌల్డ్ చేసి బ్రిక్స్ డిఫరెంట్ షేప్స్ లో మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసే బిజినెస్ ఇది రీఫ్రాక్టరీ షేప్స్ లిమిటెడ్. ఈ కంపెనీ గత వారంలో IPOకి వచ్చి ఈ రోజు మార్కెట్ లో లిస్ట్ అవడం జరిగింది. ఎంత బంపర్ లిస్టింగ్ అయింది అంటే ఇన్వెస్టర్లకి కంపెనీ 31 రూపాయకి షేర్స్ అలాట్ చేస్తే అది ఈ రోజు మార్కెట్ లో లిస్ట్ అవటమే 75 రూపాయలకి లిస్ట్ అయింది. అది 78 రూపాయల 75 పైసల దాకా స్టాక్ పెరగడం జరిగింది. అది దాదాపు 254% గ్రోత్ ఉంది. మార్కెట్ లో అందరూ కూడా ఈ స్టాక్ లిస్టింగ్ అనేది సుమారుగా ఒక 55 రూపాయలు 56 రూపాయల దగ్గర లిస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మార్కెట్ వర్గాలు అంచనా ఇస్తే అటువంటి అంచనాలకి మించి ఊహించని విధంగా 75 రూపాయల్లో లిస్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 రూపీస్ అంటే ఒక 5% పెరగడం కూడా జరిగింది రీఫ్రాక్టరీ షేప్స్ లిమిటెడ్. ఇవ్వండి ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.